రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చిన ముర్ము ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆమెకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి భక్తుల వద్దకు వెళ్లి పలకరించిన రాష్ట్రపతి వారికి చాక్లెట్లు పంచారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము రెండోసారి తిరుమలలో పర్యటించారు. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు వెళ్లిన ఆమె పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడ్నుంచి తిరుమల వెళ్లిన ముర్ముకు అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించారు. గురువారం రాత్రి పద్మావతి అతిథి గృహంలోనే రాష్ట్రపతి బస చేశారు. రెండో రోజు ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయం వద్దకు రాష్ట్రపతి చేరుకున్నారు. తొలుత వరాహస్వామిని దర్శించుకుని తర్వాత శ్రీవారి ఆలయానికి వెళ్లారు. మహాద్వారం వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి మూలమూర్తుల దర్శనానంతరం స్వామి సన్నిధిలో తీర్థ ప్రసాదాలతో ఆశీర్వదించారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపం చేరుకున్న రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో శ్రీవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం తర్వాత ముర్ము పద్మావతి అతిథి గృహానికి వెళుతూ రామ్ బగీచా బస్స్టేషన్ వద్ద భక్తులతో మమేకమయ్యారు. కాన్వాయ్ ఆపి భక్తులను పలకరించారు. రాష్ట్రపతి వారికి చాక్లెట్లు పంచారు. తర్వాత అతిథి గృహానికి వెళ్లిన రాష్ట్రపతి ఉదయం 11 గంటలకు తిరుమల నుంచి తిరుగు పయనమయ్యారు. దేశ పౌరుల శ్రేయస్సు కోసం స్వామి దర్శనం చేసుకున్నట్లు రాష్ట్రపతి ఎక్స్లో పోస్ట్ చేశారు.